హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. ఎక్కువగా 2 మార్క్స్కి వస్తూ ఉంటుంది, 4 మార్క్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోండి, ఒక మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎలా కనుక్కోవాలనేది ఈ క్లాస్లో మనం గమనిస్తాం. దీనికి 2 మెథడ్స్లో ఉంది. 2 మార్క్స్కి వస్తే ఒక విధంగా చేయాలి, 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ వస్తే ఇంకో విధంగా చేయాల్సి వస్తుంది. ఎలా చేయాలి అనేది మనం గమనిస్తాం. ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. మనం 2 మార్క్స్ కైనా లెంతీ ప్రొసీజర్ యూజ్ చేయొచ్చు, లేదు 4 మార్క్స్ వేసినప్పుడు షార్ట్ కట్ అయినా యూజ్ చేయొచ్చు. మార్క్స్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మనకు ర్యాంక్ కనుక్కోవడానికి అయితే మొత్తంగా 2 మెథడ్స్ ఉన్నాయి. ఎలా కనుక్కోవాలి ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి మనం చేసే మెథడ్ ఏమంటే డెట్ కనుక్కోవడం. ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు కదా, మ్యాట్రిక్స్ డెట్ కనుక్కుంటాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడని దీనికి డెట్ ఏ కనుక్కుంటాం. మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ కు డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కుంటే అది నాట్ ఈక్వల్ టు 0 వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ 3/3 అనుకుంటాం. 3 rows 3 కాలమ్స్ ఉండే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని నేను దానికి డెట్ చేశాను. డెట్ చేస్తే ఏమొచ్చింది? నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0 వస్తూనే దాని ర్యాంక్ డైరెక్ట్ గా మనం ఏం రాసేయచ్చు అంటే నంబర్ ఆఫ్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయో దాని ర్యాంక్ అంతా. ఎన్ని రోస్ ఉన్నాయి? రోస్ కాలమ్స్, రోస్ మాత్రమే చూడాలి. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని రోస్? 3 rows. కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ రో 3 rows ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. ర్యాంక్ ఇస్ ఈక్వల్ టు 3 రాసేస్తాం. ఏమి కండిషన్? ఫస్ట్ కండిషన్ డెట్ ఏ చేస్తే, మొత్తానికి డెట్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని డెట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 వస్తే, 0 రాకూడదు, అప్పుడు దాని ర్యాంక్ ఎంత? 3 అని చెప్పేస్తాం. సెకండ్ కండిషన్ డెట్ ఏ చేసినప్పుడు ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, దీన్ని డెట్ చేస్తాం, దాని ఆన్సర్ ఏమొచ్చేసింది? 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ర్యాంక్ 1 అయినా ఉండొచ్చు, ర్యాంక్ 2 అయినా ఉండొచ్చు. ర్యాంక్ 1 ఎప్పుడు, ర్యాంక్ 2 ఎప్పుడు అంటే దానికి మైనర్స్ కనుక్కోవాలి. ఆల్రెడీ మైనర్స్ గురించి డిస్కస్ చేసాం. మైనర్ అంటే తెలుసు కదా, ఒక్కొక్క దానికి మైనర్ వేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, దాని రోను దాని కాలం తీస్తే డెట్ చేస్తే మైనర్ వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ దానికి ఎదురుగా కాలము రో తీసేస్తే డెట్ చేస్తే మైనర్ వస్తుంది. ఆల్రెడీ మైనర్స్ చేసాం మనం, మైనర్స్ కోఫాక్టర్స్. ప్రతి మైనరు చేయంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక మైనర్, ఈ రెండు 2 2s are 4, 3 1s are 3 మైనర్. ఇది ఒకటి 3 5s are 15, 4 2s are 8 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే మైనర్ ఆన్సర్. ఈ మైనర్లు చేసిన ప్రతి మైనరు డెట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ డెట్ చేసాం. డెట్ చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో లేదు, మనం సెకండ్ కండిషన్ ఏం చేస్తామంటే ఒక్క మైనర్ అన్నా, అట్లీస్ట్ 1 మైనర్ ఏం రాసుకుంటాం? అట్లీస్ట్ 1 మైనర్. ఒక్క మైనర్ అన్నా నాట్ ఈక్వల్ టు 0 వస్తే, డెట్ చేసినప్పుడు ఒక్క చోట అన్నా 0 రాకుండా ఉంటే, అంటే ఇప్పుడు 2 2s are ఎంత? 4, 3 1s are 3, 4 లో 3 పోతే -1 అంటే 0 కాదు. ఒక్క చోటన్నా 0 కాకుండా ఉంటే 9 వస్తాయి మైనర్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కు ఒక్కొక్క మైనర్ వస్తుంది. 9 మైనర్స్ లో ఒక్క చోటన్నా 0 కాకుండా పోతే అప్పుడు దాని ర్యాంక్ ఎంత చెప్పొచ్చు? 2. ర్యాంక్ 1 అంటే ఏమని? మెయిన్ దానికి డెట్ చేస్తేనే 0 రాలేదు, అప్పుడు ర్యాంక్ 3. మొత్తానికి డెట్ చేస్తే 0నే రాలేదు, ర్యాంక్ 3. లేదు, డెట్ ఏ చేసింటే మొత్తం 0 వచ్చింది కాబట్టి ఒక్కొక్క దానికి మైనర్ చెక్ చేసుకుంటా పోతాం. అంటే 2 2 2 2 2 rows 2 columns 2 rows 2 columns మైనర్లన్నీ చెక్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక్క చోటన్నా 0 కాకుండా ఉంటే దాని ర్యాంక్ ఎంత? 2. అలా కాకుండా డెట్ ఏ చేసినప్పుడు మొత్తానికి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఆల్ మైనర్స్, అన్ని మైనర్లు 0నే. ఇక్కడ డెట్ చేస్తే 0, ఇక్కడ డెట్ చేస్తే, ఇక్కడ డెట్ చేస్తే, ఎక్కడ డెట్ చేసినా కూడా 2 2 రోజు 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని ఎక్కడ డెట్ చేసినా అన్ని మైనస్ 0 వచ్చాయనుకోండి, అప్పుడు దాని ర్యాంక్ ఏం చెప్తామంటే ర్యాంక్ 1 అని చెప్తాం.
సో డెట్ ఏ చేసినప్పుడు 0 కాకుండా ఉంటే ర్యాంక్ 3, 0 అయితే ర్యాంక్ 1 అయినా కావచ్చు, ర్యాంక్ 2 అయినా కావచ్చు. 0 అయినప్పుడు ఏం చెక్ చేయాలి మనం? మైనర్. అట్లీస్ట్ ఒక్క మైనర్ అన్నా 0 కాకుండా చూసుకుంటే ఉంటే, 0 కాకుండా ఉండే మైనర్ ఒక్కటన్నా ఉంటే అప్పుడు ర్యాంక్ 2. లేదు ఏ మైనర్ చేసినా 0 వస్తుంది అనుకోండి, అప్పుడు ర్యాంక్ 1. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ లో ఏం చేస్తున్నాము? ఓన్లీ డెట్లే, మొత్తం డెట్లే, మొత్తం మ్యాట్రిక్స్ డెట్ చేస్తున్నాం. 0 కాకుండా ఉంటే డైరెక్ట్ గా రాసేస్తాం ర్యాంక్ 3. లేదు డెట్ చేసింటే 0 వచ్చింది, ప్రతి మైనరు 0నే వచ్చింది అనుకో ర్యాంక్ 1. ఒక్క మైనర్ అన్న 0 కాకుండా ఉంటే ర్యాంక్ 2. ఈ విధంగా మనము ర్యాంక్ ఈ మెథడ్ ద్వారా, డెట్ మెథడ్ ద్వారా చేసే ర్యాంక్. నెక్స్ట్ సెకండ్ మెథడ్, ఇది ఓన్లీ డెటర్మినెంట్ మెథడ్, డెట్లు చేస్తూ చేసి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏమంటే రో ఆపరేషన్స్. రో ఆపరేషన్స్ ఆల్రెడీ ఎక్కడ చేసాం మనం? గాస్ జార్డన్ మెథడ్ లో చేసాం. అంటే సెకండ్ రో నుంచి ఫస్ట్ రో తీసేయడం, లేకపోతే థర్డ్ రో నుంచి సెకండ్ రో తీసేయడం. ఇలా తీసేస్తూ ఏం చేస్తాం? 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావడానికి రో ఆపరేషన్స్ చేసుకుంటాము. అలా చేస్తూ పోయినప్పుడు ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దీనిపైన ఏం చేస్తాము? రో ఆపరేషన్స్ చేస్తాం. అంటే రోస్ లోంచి సపరేట్ చేసుకుంటా 1 0 0 0 1 0 0 0 1 వస్తుందేమో అని చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత లాస్ట్ కి వచ్చే మ్యాట్రిక్స్ ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. లాస్ట్ కూడా ఒక 3/3 మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏం సపరేట్ చేసినా కూడా రావడం లేదనుకోండి, అటువంటి అప్పుడు ఏం చేస్తాం మనము? ఇంకా లాస్ట్ ఇంకా ఏం సపరేట్ చేసినా ఏం లేదు, ఇదే ఎండ్ అయిపోయింది, ఎంత చేస్తున్నా కూడా ఇక్కడికే వస్తుంది, ఇంకా జీరోస్ రావడం లేదు అని తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మనం 3/3 మ్యాట్రిక్స్ లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాము. ఏం చెక్ చేస్తాము? నాన్ జీరో రోస్. అంటే ఒక రో అంతా 0 కాకుండా నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది. ఇప్పుడు దీని ర్యాంక్ ఏమని చెప్పాలా? ఈ రో అంతా 0లు ఉన్నాయా? లేవు, ఒక ఎలిమెంట్ ఉంది, 0 కాకుండా ఉండే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ రో అంతా చెక్ చేయండి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి 0 కాకుండా. ఈ రో అంతా చెక్ చేయండి, అన్ని జీరోసే. అన్ని జీరోస్ ఉండే రోనంతా తీసేసేయాలి. మిగిలిన రోస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అన్ని జీరోస్ ఉండే రో తీసేస్తే మిగిలిన ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2. కాబట్టి దీని ర్యాంక్ ఎంత అని చెప్తాం? ర్యాంక్ 2 అని చెప్తాం ఇక్కడ. ఎందుకంటే 2 రోస్ లో మొత్తం జీరోస్ కాలేదు, ఒక రో మొత్తం 0 అయిపోయింది. 0 అయిన రోని పక్కన పెట్టేస్తే నాన్ జీరో రోస్ ను మాత్రమే కౌంట్ చేసుకొని రాసేది ర్యాంక్. సేమ్ గాస్ జార్డన్ మెథడ్ లాగా చేస్తాము. రో ఆపరేషన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఎక్కడో ఒక చోట ఒక రో 0 రావడమో 2 రోస్ 0 రావడమో జరుగుతుంది. అలా 0 ఎంతసేపు చేసినా రాలేదంటే అక్కడికి స్టాప్ చేసేసి ఏం చేస్తాము? ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో దాన్ని చెక్ చేసుకొని ర్యాంక్ అనేది రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మిగిలింది అనుకోండి, లాస్ట్ ఇలా మిగిలిపోయింది అనుకోండి, నాన్ జీరో రో నాన్ జీరో రో నాన్ జీరో రో. అప్పుడు ర్యాంక్ ఏమని రాస్తాం? 3 రోస్ లో పూర్తిగా జీరోస్ కాలేదు కాబట్టి ర్యాంక్ ఇస్ ఈక్వల్ టు 3 రాస్తాం. అలా కాకుండా ఇలా మిగిలింది అనుకోండి, చూడండి, ఒక్కటి మాత్రమే నాన్ జీరో రో, మిగతా 2 పూర్తి జీరోస్ కాబట్టి ఈ 2 ఉండవు, ఒకటి మాత్రమే ఉంటుంది. అప్పుడు ర్యాంక్ ఎంత రాస్తాము? ఇవన్నీ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను నేను. ఫైనల్ గా మిగిలితే మనం ఆపరేషన్స్ అన్ని చేసుకుంటూ రో ఆపరేషన్, సబ్ట్రాక్షన్ కానీ, అడిషన్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్ ఏమైనా చేసుకోవచ్చు రో ఆపరేషన్స్ లో. అలా చేసిన తర్వాత ఫైనల్ గా మిగిలే ఆన్సర్ లో ఒక రో అంతా 0 అయిపోతే మిగిలిన రోస్ ను ర్యాంక్ రాస్తాం. లేదు 2 రోస్ అంతా జీరోస్ అయిపోతే మిగిలిన రోస్ ను ర్యాంక్ రాస్తాం. ఏ రో కూడా పూర్తిగా 0 లేవంటే దాని నంబర్ ఆఫ్ రోస్ ను ఏం రాస్తాం? ర్యాంక్ రాస్తాం. ఈ విధంగా 2 మెథడ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ర్యాంక్ అనేది కనుక్కోవచ్చు. ఎయిదర్ డిటర్మినెంట్ మెథడ్ ఆర్ రో ఆపరేషన్స్. రో ఆపరేషన్స్ చేసిన తర్వాత ఏం చెక్ చేయాలి మనము? నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, జీరోస్ లేని రోస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసి దాన్ని ర్యాంక్ గా రాసేస్తాం. ర్యాంక్ నే సింబల్ ఏం రాస్తారంటే ర్యాంక్ సింబల్ రో అని రాస్తాం. దీన్ని ఎలా చదవాలంటే రో అని చదవాలి, పీని ఇలా రాస్తాం రో అంటే.
రో. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ రో ఆఫ్ ఏ అంటాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఇలా అని రాయొచ్చు, లేదా ర్యాంక్ ఆఫ్ ఏ అని రాసేయచ్చు. ర్యాంక్ ఈజ్ ఈక్వల్ అని రాసేయచ్చు. ర్యాంక్ సింబల్ రో, ROW రో. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ర్యాంక్ కనుక్కోవడం అనేది చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో చూస్తాం. ఈ మెథడ్ ఒకటి, ఈ మెథడ్ ఒకటి చేస్తాను. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వింగ్ ఇస్తాను. సో ఇందాక డిస్కస్ చేసిన టాపిక్ పైన ప్రాబ్లమ్ చేద్దాం. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 మెథడ్స్ లో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ సాల్వ్ చేయడం అనేది చూద్దాం. ఫస్ట్ మెథడ్, వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్? డిటర్మినెంట్. డెట్ యూస్ చేసి ర్యాంక్ కనుక్కోవడం. డెట్ తో చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ కు డైరెక్ట్ గా డెట్ కనుక్కొని ఏమవుతుందనే చెక్ చేస్తే ర్యాంక్ అనేది తెలుస్తుంది. డెట్ ఏ ఎలా చేస్తాం? డెట్ ఏ ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్. సో +1 ఇంటూ -4 ఇంటూ -1 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -1 ఇంటూ 1 ఎదురుగుండే రో కాలం తీసేస్తే 3 2s are 6 -1 zeros 0. సెకండ్ కాలం రో తీసేస్తే 2 2s are 4 -0 zeros 0. థర్డ్ ఎలిమెంట్ ఎదురుగుండే కాలం రో తీసేస్తే 2 1s are 2 -3 zeros 0. 1 into 6 -4 into 4 -1 into ఇవన్నీ జీరోస్ కాబట్టి దానికి వాల్యూ లేదు. మిగతా నంబర్స్ మాత్రమే రాసుకుంటాం. 1 6s are 6, 4 4s are 16, 2 1s are 2, 16 2. So 6 minus 16 2 total 18 -18. -18 లో 6 తీసేస్తే -12 which is not equal to 0. ఎంత వచ్చింది? -12 వచ్చింది. -12 0 అవుతుందా? కాదు. ఫస్ట్ ఏం చేసాం? డెట్ చేసాము. డెట్ చేస్తూనే నాట్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. కాబట్టి అక్కడే రాసేయచ్చు. therefore ర్యాంక్ ఆఫ్ ఏ is equal to నంబర్ ఆఫ్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. సో 3 రోస్ కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? 3. ఈ విధంగా డెట్ చేస్తూనే నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 3, ఈక్వల్ టు 0 వస్తే మళ్ళీ చిన్న చిన్న డెట్లు చేసుకోవాలి. ప్రతి ఒక్కటి 0 వచ్చింది అనుకోండి, ప్రతి మైనర్, అప్పుడు ర్యాంక్ 1. ఒక్క మైనర్ ఉన్న 0 రాకపోతే ర్యాంక్ 2. ఇప్పుడు వచ్చేసి డెట్ ఏనే 0 రాలేదు కాబట్టి ర్యాంక్ 3. దిస్ ఇస్ మెథడ్ 1, ఫస్ట్ మెథడ్. ఇంకా సెకండ్ మెథడ్ లో ఏం చేస్తాం? రో ఆపరేషన్స్. సో ఫస్ట్ మెథడ్ లో ఎలా చేసాం కదా, సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ లో మనం అంతా రో ఆపరేషన్స్ మాత్రమే చేస్తాం. మ్యాట్రిక్స్ ఏం తీసుకుంటాం? ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 4 -1 2 3 0 0 1 2. ఈ మ్యాట్రిక్స్ తీసుకొని దీనిపైన రో ఆపరేషన్స్ చేస్తూ ఎలా చేయడానికి ట్రై చేస్తామంటే 1 కింద 0లు, తర్వాత ఇక్కడ మిడిల్ లో 1, ఇక్కడ లాస్ట్ లో 1 రావడానికి ట్రై చేస్తాం. ఎంతవరకు వస్తే అంతవరకు చేస్తాం, తర్వాత స్టాప్ చేసేస్తాం. ఏదైనా రో పూర్తిగా 0 వస్తుందేమో అని చెక్ చేస్తాం మనం అంతే. ఎందుకంటే 0 ఉండే రోస్ అన్ని ఎలిమినేట్ అయిపోయి నాన్ 0 రోస్ మాత్రమే ర్యాంక్ కింద వస్తాయి మనకు. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే 1 కింద ఉండే 2ను 0 చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ రో, సెకండ్ రో. ఆపరేషన్ ఆన్ సెకండ్ రో. సెకండ్ రో లోంచి 2 టైమ్స్ తీసేయాలి. 2 1s are 2, 2 లో 2 పోతే 0 అవుతుంది. కాబట్టి 2 టైమ్స్ ఫస్ట్ రో తీసేస్తాం. సెకండ్ రో లోంచి 2 టైమ్స్ ఫస్ట్ రో, అంటే ఫస్ట్ రో ఏం చేయడం లేదు. ఫస్ట్ రో 1 4 -1. సెకండ్ రో లోంచి 2 టైమ్స్ ది ఫస్ట్ రో, 2 టైమ్స్ చేసి పెట్టుకుంటాం దాన్ని. 2 1s are 2, 2 4s are 8, 2 1s are 2 -2. ఇప్పుడు సెకండ్ రో లోంచి దాన్ని తీసేస్తాం. 2 -2 0, 3 -8, 3 లోంచి 8 తీసేస్తే -5, 0 మైనస్ ఆఫ్ -2 +2. థర్డ్ రో 0 1 2. ఇప్పుడు ఏమైపోయిందంటే 1 0 0 అయిపోయింది. నెక్స్ట్ 0 1 0 రావాలి. కాబట్టి ఈ రోన్ పైకి ఈ రోన్ కిందికి పంపిస్తే మధ్యలో 1 వచ్చేస్తుంది. థర్డ్ రోన్ అంతా సెకండ్ రో దగ్గరికి, సెకండ్ రోన్ అంతా థర్డ్ రో. సో రో 2 ఇంటర్చేంజ్ టు రో 3, ఇంటర్చేంజ్ సింబల్.
ఇంటర్చేంజ్ అంటే రో 2 నంతా రో 3 దగ్గరికి, రో 3 నంతా రో 2 దగ్గరికి, పైన కిందికి మారుస్తున్నాం. 2 rows ను ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఇంటర్చేంజ్ చేసేస్తే 1 4 -1 సెకండ్ రో థర్డ్ రోకు, థర్డ్ రో సెకండ్ రో 0 1 2 0 -5 2 1 0 0 మనకు కావాల్సింది 0 1 0. ఇక్కడ 0 కావాలి, ఇక్కడ 0 కావాలి కాబట్టి దీన్ని 0 చేస్తాం. ఫస్ట్ రో 1 మైనస్ దీన్ని 4 టైమ్స్ రో 2 0 కావాలి. నెక్స్ట్ రో 3 ఇదే మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ కావాలి, ప్లస్ 5 టైమ్స్ రో 2. దీన్ని 5 టైమ్స్ వేసుకుంటే 5 అవుతుంది. ఇది -5 ఇది +5 అప్పుడు 0 అవుతుంది. చూడండి ఆపరేట్ చేద్దాం. దేని కాన్స్టాంట్ పెట్టాము, రో 1 పైన ఆపరేట్ చేస్తున్నాం, రో 3 పైన ఆపరేట్ చేస్తున్నాం. అంటే రో 2 ని ఏం చేయడం లేదు. రో 2 0 1 2 దీన్ని మాత్రం ఏం చేయడం లేదు, మిగతా వాటి పైన ఆపరేట్ చేస్తున్నాం. మిగతా వాటిలో కూడా ఏం చేస్తున్నాం, 4 టైమ్స్ రో 2 చేసి పెట్టుకుంటున్నాం. దీన్ని 4 టైమ్స్ 4 zeros 4 ones 4 twos 4 టైమ్స్ రో 2 చేసి పెట్టుకొని ఫస్ట్ రో లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రో లోంచి సబ్ట్రాక్షన్. ఫస్ట్ రో 1 -0 1 4 -4 0 -1 -8 -9 -1 నుంచి 8 తీసేస్తే -9. తర్వాత థర్డ్ రోకు 5 టైమ్స్ సెకండ్ రో, దీన్ని 5 టైమ్స్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ రో అంతా 5 zeros 0 5 ones 5 5 twos 10. ఇది థర్డ్ రోకు యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ కాదు, అడిషన్. థర్డ్ రో 0 + 0 0 -5 + 5 0 2 + 10 12. ఇంకా ట్రై చేస్తాం. 1 0 0 0 1 0 చేసినప్పుడు ఇక్కడ 0 0 1 రావాలి. ఇక 0 0 1 రావాలంటే దీన్ని అంతా దేంతో డివైడ్ చేయాలి, ఈ రోన్ అంతా 12 తో డివైడ్ చేయొచ్చు. ఈ మొత్తం రోన్ అంతా ఏం చేస్తాము 12 తో. ఎన్నో రో ఇది, థర్డ్ రో డివైడెడ్ బై 12. థర్డ్ రోన్ అంతా 12 తో డివైడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ 1 0 -9 0 1 2 లాస్ట్ 0 0 12 by 12 1 0 0 1. మనకు కావాల్సింది 1 0 0 0 1 0 0 0 1 కావాలి. ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయిపోవాలంటే దీన్ని 9 టైమ్స్ వేసి దీంతో యాడ్ చేయాలి. అంటే రో 1 కు 9 టైమ్స్ రో 3. ఇది 0 కావాలంటే దీన్ని 2 టైమ్స్ చేయాలి. రో 2 కు 2 టైమ్స్ థర్డ్ రో. రో 2 లోంచి దీన్ని 2 టైమ్స్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, రో 1 చేస్తున్నాం, రో 2 చేస్తున్నాం. అంటే దేన్ని కాన్స్టాంట్ పెట్టినాం, రో 3 కాన్స్టాంట్ 0 0 1. థర్డ్ రోని కాన్స్టాంట్ పెట్టేసాం. రో 3 మాత్రమే ఏం చేయడం లేదు. రో 1 పైన రో 2 పైన ఆపరేట్ చేస్తున్నాం. రో 3 అలాగే పెట్టాం. ఫస్ట్ రో 1, ఈ రెండు జీరోలు కాబట్టి మారు, ఎందుకంటే 9 టైమ్స్ చేసినా ఇవి జీరోసే కాబట్టి 1 0. ఇక్కడ ఏముంది -9 + 9 1s are 9 -9 + 9 0. దీన్ని 9 టైమ్స్ చేసి పెట్టుకుంటే ఈ రెండు ఏం చేంజ్ కావు. 9 1s are, ఇది మాత్రం 9 ఉంటుంది కాబట్టి -9 + 9 0 అయిపోతుంది. తర్వాత కూడా అంతే 0 1. ఇక్కడ ఏం చేస్తున్నాం 2 ఉంది, -2 1s are 2. 2 లోంచి 2 తీసేస్తే 0. ఇప్పుడు చూడండి 1 0 0 0 1 0 0 0 1 వచ్చేసింది. కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇంకా జీరోస్ ఎక్కడ ఫామ్ కావు ఇంకా. కాబట్టి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కౌంట్ చేయాలి. 1 2 3 నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. జీరో లేని రోస్ ఎన్ని ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ = 3. చూసారా 1 2 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత 3. ఇక్కడ చేసినప్పుడు ఎంత వచ్చింది ర్యాంక్ ఆఫ్ ఏ 3. అంటే మీరు డెట్ మెథడ్ చేసినా రో ఆపరేషన్స్ మెథడ్ చేసినా ర్యాంక్ ఎంత వచ్చింది 3. ఇంత పెద్దది ఎందుకు చేయాలి సార్ అనుకుంటారు. ఇది 2 మార్క్స్ కి ఇచ్చినప్పుడు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ ఇచ్చినప్పుడు చేస్తాం. అంటే క్వశ్చన్లు అడుగుతాడు, ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు అనుకోండి, ఏ మెథడ్ అయినా చేయొచ్చు మీ ఇష్టం.
ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ అని ఇచ్చాడు అనుకోండి. యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నాడంటే కన్ఫామ్ గా ఇదే చేయాల్సిందే. 4 మార్క్స్ ఇవ్వచ్చు, 7 మార్క్స్ ఇవ్వచ్చు, ఎక్కువగా 4 మార్క్స్ వస్తూ ఉంటుంది. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్. ఎలిమెంటరీ ఆపరేషన్స్ అంటేనే రో ఆపరేషన్స్ చేయాలి. ఖచ్చితంగా లాస్ట్ ఏం తెప్పించాలి, 1 0 0 0 1 0 0 0 అని తెప్పించేటప్పుడు అన్ని కూడా 0 అయిపోవచ్చు. ఒక్కోసారి అలా 0 అయిపోతే ఆ రోన్ అంతా తీసేసి నాన్ జీరో రోస్ ను మాత్రమే ర్యాంక్ గా రాస్తాం. కాబట్టి ఇలా చేసేటప్పుడు ర్యాంక్ కరెక్టో లేదో చెక్ చేసుకోవడానికి ఇది కూడా చేసుకుంటూ ఉంటాం పక్కన. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాసెస్ అక్కడ మిస్టేక్ పోవచ్చు అనేసి ఈ మెథడ్ లో ర్యాంక్ తొందరగా వచ్చేస్తుంది. ఇది కనుక్కున్న తర్వాత అక్కడ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు. 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ క్వశ్చన్ కానీ. ఎందుకంటే ఇది ఫాస్ట్ గా చెక్ చేయొచ్చు. ఓన్లీ డెట్ ఒకటి చేస్తాము, దాని తర్వాత మైనర్ చెక్ చేస్తాం. చెక్ చేయడం చాలా సింపుల్. 2 మార్క్స్ వచ్చినప్పుడు ఇదే చేయండి, దేనికి వచ్చినా ఇదే చేయండి. యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఉంటే మాత్రమే ఈ మెథడ్ అనేది సాల్వ్ చేయాలి. సేమ్ గాస్ జార్డన్ మెథడ్ లాగే ఉంటుంది. సరే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇంతకుముందు ర్యాంక్ చేసాం కదా, ర్యాంక్ 3 వచ్చింది. ఏ మెథడ్ చేసినా కూడా ర్యాంక్ 3నే వస్తుంది. దానికంటే కొంచెం ఈజీ ప్రాబ్లం చూద్దాం. ఇంకా దీన్ని డెట్ మెథడ్ లో ఫస్ట్ ర్యాంక్ చేద్దాం, దాని తర్వాత ఎలిమెంటరీ ఆపరేషన్స్ మెథడ్ లో ఒక ర్యాంక్ చేద్దాం. డెట్ లో చేద్దాం. సో డెట్ ఏ ఎలా చేయాలో ఐడియా ఉంది. ప్లస్ మైనస్ ప్లస్, +1 -1 +1. ఇక్కడ ఏ చూసినా కూడా నంబర్ 1 ఉంది కాబట్టి ఎక్కడ తీసినా 1లే ఉంటాయి. 1 1 1 1 1 1 -1 1 -1 అన్ని 1 -1 ఎక్కడ చూసినా 1లే ఉంటాయి కాబట్టి. సో 1 లో 1 పోతే 0 0 0. సో ఇది 0 0 0. ఆన్సర్ ఇస్ 0. డెట్ ఏ 0 వచ్చింది. డెట్ ఏ 0 వచ్చిందంటే ర్యాంక్ 3 అనేది కాదు, కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ర్యాంక్ 1 అన్నా ఉండాలా, ర్యాంక్ 2 అన్నా ఉండాలి. ఇక్కడ ఒక్కటన్నా 0 కానీ డెట్ ఉందేమో చూడాలి. మైనర్ ఇది తీసుకుందాం పైన. 1 1 1 1 1 1 1 లో 1 పోతే 0 1 1 1 1. ఎవ్రీ మైనర్ ఏ మైనర్ తీసుకున్నా, ఎక్కడ డెట్ తీసుకున్నా కూడా ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎందుకంటే అన్ని 1లే. డెట్ చేసినప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే అన్ని 1 -1 వస్తాయి. 1 -1 అంటే ఏమైపోతుంది, 0. సో డెట్ ఏ 0 అండ్ ఎవ్రీ మైనర్ ఇస్ 0. ప్రతి ఒక్కటి 0, డెట్ ఏ కూడా 0. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమైపోతుంది, ర్యాంక్ 1. ఒక్క మైనర్ అన్న ఒక్కటన్నా కనీసం ఒక్కటన్నా 0 కాకుండా ఉంటే ర్యాంక్ 2 అయ్యేది. అన్ని జీరోస్ కాబట్టి ర్యాంక్ 1. డెట్ ఏ 0, ఆల్ -0, దెన్ ర్యాంక్ ఇస్ 1. డెట్ ఏ 0 అవుతూ ఒక్కటన్నా -0 కాకపోతే అప్పుడు ర్యాంక్ 2 అయ్యేది. అసలు డెట్ ఏనే 0 కాకపోతే ర్యాంక్ 3 అవుతుంది. కాబట్టి ఇది డెట్ మెథడ్ లో. నెక్స్ట్ మెథడ్ 2, ఎలిమెంటరీ ఆపరేషన్స్. దిస్ ఇస్ మెథడ్ 1. ఇక మెథడ్ 2 చూద్దాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 1 1 1 1 1 1 1 1. ఏం చేద్దామంటే రో ఆపరేషన్స్ చేద్దాం. ఎలిమెంటరీ మాక్సిమం రో ఆపరేషన్స్ చేయాలి. సెకండ్ రో నుంచి అంతా ఫస్ట్ రో తీసేస్తాం. సెకండ్ రో మైనస్ ఫస్ట్ రో. అలాగే థర్డ్ రో నుంచి కూడా ఫస్ట్ రో తీసేస్తాం. అంటే ఫస్ట్ రో పైన ఆపరేట్ చేయడం లేదు. ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ 1 1 1. సెకండ్ రో మైనస్ ఫస్ట్ రో. సెకండ్ రో నుంచి ఫస్ట్ రో తీసేయండి. 1 -1 1 -1 1 -1 0 0 0. థర్డ్ రో మైనస్ ఫస్ట్ రో. థర్డ్ రో నుంచి ఫస్ట్ రో తీసేయండి. సేమ్ 0 0 0. ఇంకా ఏమైనా సబ్ట్రాక్షన్ చేయగలమా? ఏం చేసినా అన్ని జీరోసే, ఇంకేం చేయలేము. 1 దీన్ని 0 చేయాలని ట్రై చేసినప్పుడు 0 కాదు, ఎందుకంటే 1 ఉంది. 1 నుంచి 0 ఏమైనా కూడా రోస్ తో అడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఒక సింగిల్ రోకి మాత్రమే, నెక్స్ట్ రోతో కాదు. కాబట్టి అడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అది ఏం మార్పు లేదు. కాబట్టి జీరోస్ ఉండే రోస్ 2 ఉన్నాయి. దీన్ని ఎలిమినేట్ చేయాలి. నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, 0 లేని రోస్ ఎన్ని ఉన్నాయంటే 1 మాత్రమే ఉంది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, దానికంటే ఇది సింపుల్ గా అయిపోయింది. ఎందుకంటే అన్ని సేమ్ ఉన్నాయి, తొందరగా జీరోస్ అయిపోయాయి. 2 రోస్ జీరోస్ అయిపోయినాయి కాబట్టి 0 లేని రో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ ఏమైపోయింది, 1 అయిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ర్యాంక్ అనేది కనుక్కోవచ్చు. అది చిన్నది ఇచ్చాడు అనుకోండి, ర్యాంక్ అనుకోని చాలా చిన్న మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి,
ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ అని ఇలా ఇచ్చాడు అనుకోండి ర్యాంక్. చాలా చిన్న మ్యాట్రిక్స్, టూ రోస్ 2 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి అయితే ర్యాంక్ 1 కావాలా లేదా ర్యాంక్ 2 కావాలి? ఏం చేస్తామంటే ఇటు ఉందని ఫస్ట్ డెట్ చేస్తాం. డెట్ చేయండి. 2 6 12, 4 3 12. డెట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. డెట్ 0 అయితే ఏమని మీనింగ్? డెట్ 0 కాకపోతే రోస్ ఎన్ని ఉన్నాయి అంత ర్యాంక్. ఎన్ని రోస్? 2 రోస్. 2 రోస్ కాబట్టి ర్యాంక్ 2 అవుతుంది డెట్ 0 కాకపోతే. కానీ డెట్ 0 అయింది కాబట్టి ర్యాంక్ 2 కాదు. అంటే ఇంకేముంది? ర్యాంక్ 1. therefore ర్యాంక్ is equal to డెట్ 0 అయిపోయింది కాబట్టి ఇంకా చెక్ చేయడానికి మనకు ర్యాంక్ ఏమి లేదు. ఎందుకంటే ర్యాంక్ 1 అన్నా కావాలి 2 అన్నా కావాలి. ఎందుకంటే 2 రోసే ఉన్నాయి. 2 రోస్ ఉన్నప్పుడు ఉంటే ర్యాంక్ 1 లేదా ర్యాంక్ 2. డెట్ 0 కాకపోతే హైయెస్ట్ ర్యాంక్ 2 అయ్యేది. డెట్ 0 అయిపోయింది కాబట్టి ఏమైపోతుంది? ర్యాంక్ 1 అవుతుంది. ఈ విధంగా డెట్ 0 కాకపోతే 2 రాసింటాము. డెట్ 0 అయితే 1 రాస్తాం. 2/2 మ్యాట్రిక్స్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చేసిన మెథడ్ పైన 2 ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అని ఇచ్చాడు. పక్కన ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు రెండింటిని డెట్ మెథడ్ లో చేసేయచ్చు. డెట్ చేసేసి 0 వస్తుందా 0 రావడం లేదా అనేది ఈ 2 క్వశ్చన్స్ 1 1 1 0. ఇది వచ్చేసి 1 2 3 2 3 4 0 1 2. దీనికి డెట్ మెథడ్ చేయండి, దీనికి డెట్ మెథడ్ చేయండి. ఎందుకంటే ఏమి ఇవ్వలేదు అక్కడ, మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ రోమన్ లో చూడండి. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ తో అంటే రో ఆపరేషన్స్ కానీ కాలం ఆపరేషన్స్ కానీ చేస్తూ ఈ 2 మ్యాట్రిసెస్ కు డెట్ కనుక్కోవాలి. అంటే రో ఆపరేషన్స్ చేసుకొని చేసేసేయండి. అంటే ఏం చేయాలి మీరు? 1 0 0 0 1 0 0 0 1 వచ్చేటట్లు ట్రై చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1 లేదు కాబట్టి దీన్ని ఇక్కడికి ఇంటర్చేంజ్ చేసుకోండి. రో 2 ను రో 1 కు, రో 1 ను రో 2 కు ఇంటర్చేంజ్ చేస్తే 1 స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. 1 కింద 0 వస్తుంది, సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ 1 ఉంది స్టార్టింగ్ లోనే కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. ఇవి 2 రో ఆపరేషన్స్ తో చేయండి. ఇక్కడ కూడా నాన్ జీరో రోస్ కౌంట్ చేసుకొని చివరిగా ర్యాంక్ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉండి రాకపోతే గ్రూప్ లో పోస్ట్ చేయండి.